కొంతమంది మహిళలకు చిన్న వయసులోనే అండం విడుదల కావట్లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు. దాని కారణాలు ఏంటి సార్? అసలు మంచి ప్రశ్న అమ్మా. ఇంతవరకు మనం పురుషుల్లో కౌంట్ సరిగా ఉండదు అని నేను చెప్పాను. కానీ ఇప్పుడు చూస్తే స్త్రీల్లో కూడా అదే ప్రాబ్లం. అంటే స్త్రీలలో నెలంతా కలిసి ఒక ఎగ్గే వస్తుందమ్మా. పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీలది మరింత కష్టం. ఎందుకంటే నెలంతా ఆరోగ్యంగా ఉంటే ఒక ఎగ్ వస్తుంది. పురుషుడు ఆరోగ్యంగా ఉంటే రోజుకి 6 కోట్ల స్పర్మ్ తయారు చేస్తున్నాడు. అయితే ఎగ్ అనేది చాలా పెద్దదండి. ఉదాహరణకు స్పర్మ్ ఎగ్ పక్క నిలబడితే స్పర్మ్ కంటే ఎగ్ 150 రెట్లు పెద్దది. అంటే ఇంత పెద్ద ఎగ్ని పంక్చర్ చేసే స్పర్మ్ చాలా చిన్నది ఉంటుందండి. ఇది తయారు చేయడం ఇంత కష్టం ఎందుకైంది అంటే ఇది హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల కానీ, సీక్వెన్షియల్గా పెరగడం వల్ల కానీ, తగ్గడం వల్ల కానీ, లేక ఓల్యూషన్ పీక్ ఉంటుంది, LH అనే సర్జన్ వస్తుంది. వీటి వల్ల ఆర్డర్లీ ప్రాసెస్ దెబ్బతిన అనుకోండి ఎగ్ రిలీజ్ కాదు. ఇది ఎవరిలో జరగాలి అంటే జనరల్గా 42 ఇయర్స్ 45 ఇయర్స్ అప్పుడు ఎగ్స్ తక్కువగా తయారవుతాయని, 38 ఇయర్స్ లోపు బిడ్డలు కనేసేయమని, 35 ఇయర్స్ లోపు ఫస్ట్ బిడ్డనైనా కనమని. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అనేది అంత ఆర్డర్లీ ప్రాసెస్. అదే 25 ఇయర్స్కి ఎగ్ రాలేదనుకోండి దాన్నే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే స్త్రీ బాగానే ఉంది, పెళ్లి చేసుకుంది, అండం విడుదల లేదని తర్వాత తెలుసుకుంది. ఎందుకంటే టెస్టులు చేసినప్పుడే తెలుస్తుంది ఎగ్ రిలీజ్ అవుతున్నా లేదని. ఏ స్త్రీ అయినా సరే నాకు ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పడం అసాధ్యం. కొద్దిమంది మరీ నాజుగా సన్నగా ఉండేవాళ్ళు పొట్టలో అండం విడుదల అయిన సైడ్, ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ అయింది అనుకున్నాం, లెఫ్ట్ ఎగ్ ఓవర్ నుంచి వచ్చింది. అప్పుడు పగిలినప్పుడు కొద్దిగా ఫ్లూయిడ్ బయటకు వస్తుందండి. ఆ ఫ్లూయిడ్ వల్ల ఆ సైడ్ పొట్ట కొద్దిగా వాళ్ళకి నొప్పి కావచ్చు. ఆ ఓవులేషన్ టైంలో వచ్చేదాన్ని మిడిల్ షిమ్మర్స్ అంటారు. అంటే మిడిల్ పెయిన్. ఎవరికైనా నెలసరి వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది. కానీ అలా కాకుండా నెలసరి కంటే మధ్యలో అంటే 14వ రోజు కనుక కొద్దిగా పెయిన్ వచ్చింది, అది సెల్ఫ్ లిమిటింగ్గా వచ్చి కొన్ని గంటలు అదే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఫ్లూయిడ్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఎగ్ రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ. ఎగ్ రిలీజ్ లేనటువంటి స్త్రీ నాకు నెలసరి బాగా వస్తుందండి, చాలా ఆర్డర్లీగా వస్తుంది, ఎప్పటి నుంచో ఇట్లాగ వస్తుంది, చాలా రిథమిక్ వస్తుంది చెప్పే లేడీస్ చాలా ఉంటారండి. టెస్ట్ చేయబోతే వాళ్ళకి ఎగ్ రిలీజ్ లేదు. మరి ఎందుకు అవుతుంది అంటే యాన్యువులేటరీ సైకిల్లో ఎగ్ రిలీజ్ అవ్వాలి ఎక్కడా లేదండి. నెల గడుస్తుంది కానీ స్త్రీకి ఎగ్ రిలీజ్ కాలేదు. దాని కారణం చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, ఎగ్ డొనేషన్ కూడా వచ్చేసిందండి. ఎలా మనం ఎగ్స్ కొనుక్కుంటున్నాం, కోడిగుడ్లు కొనుక్కుంటున్నాం అండి. అట్లాగే ఎగ్స్ రిలీజ్ చేసే స్త్రీలు కూడా బాగానే ఉంటారు. యంగ్స్టర్ 18 ఇయర్స్ స్టార్ట్ చేస్తే 28 ఇయర్స్ వరకు మంచి ఎగ్స్ రిలీజ్ చేసే స్త్రీలు ఉంటారు. ఒక స్త్రీకి తన ఎగ్ రిలీజ్ కాలేదని తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆమెని సూపర్విలేట్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం అండి. ఇంజెక్షన్స్, ఫస్ట్ టాబ్లెట్ ఇస్తాం. టాబ్లెట్ వల్ల ఏమైనా వస్తుందా అని ఆశపడతాం. ఒకవేళ వస్తే సంతోషం, చాలా మందికి టాబ్లెట్స్ రాదు. కాబట్టి వారికి ఆర్డర్లీగా ఏ హార్మోన్స్ అయితే అండాన్ని తయారు చేస్తున్నాయో వాటిని మనం అదే రేట్లో అదే రేషియోలో ఇచ్చినట్లయితే ఎగ్ రిలీజ్ కావచ్చు. సో దానికి స్కానింగ్ చేస్తూ పీరియడ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు. 7th డే, 8th డే, 10th డే చూస్తుంటారు ఈ ఫాలికల్స్ ఎదుగుతున్నాయా లేదా, ఎదిగి పగులుతున్నాయా లేదా. ఇవన్నీ అయినా సరే అసలు రెస్పాన్స్ లేదనుకోండి ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. ఇంజెక్షన్స్కి ఒక సీలింగ్ లిమిట్ ఉంటుంది, ఇంతకు మించి మనం ఇవ్వకూడదు. ఆ హైయెస్ట్ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఎగ్ రిలీజ్ కాలేదంటే ఈమెలో ఓవులేటరీ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇక అండం విడుదల కాదు. కాని పక్షంలో ఎట్లా స్త్రీగా ఉంది, ఆమె పిల్లల్ని కోరుకుంటుంది, ఆమెకు ఒక కుటుంబం ఉంది, భర్త కూడా టెన్షన్ పెడుతూనే ఉంటాడు, అయ్యో ఎగ్ రిలీజ్ లేదు కదా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని ఆశపడుతుంటాడు. అలాంటివేమీ లేకుండా ఎగ్ డొనేషన్ వచ్చిందండి. ఎగ్ డొనేషన్ అంటే ఏంటి, వేరే స్త్రీ యొక్క ఎగ్స్ తీసుకోవచ్చు. జనరల్ కాలేజ్ అమ్మాయిలు, యంగ్స్టర్స్ జాబ్స్ చేసుకుంటుంటారు. కొంతమంది ఇట్లా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతోమంది ముట్ట చెప్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే ఎగ్స్ వస్తున్నాయి. నార్మల్గా ఒక ఎగ్ వస్తుంది అనుకోండి స్త్రీకి, ఇంజెక్షన్స్ ఇస్తే 7, 8, 10 కూడా రావచ్చు. బికాస్ జనరల్ గా మంత్లీ 7-8 రావచ్చు సార్ ఇంజెక్షన్స్ ద్వారా వస్తుంది. ఇంజెక్షన్ వితౌట్ ఇంజెక్షన్స్ అయితే సింగిల్ ఎగ్, నెలకు ఒక ఎగ్ మాత్రమే. లెఫ్ట్ సైడ్ ఓవర్ నుంచి ఒక నెల వస్తే ఆపోజిట్ నుంచి ఇంకో నెల. సో ఇట్లా ఆల్టర్నేట్గా పనిచేసుకుంటాయి. కొంతమందికి అటు ఇటు వచ్చింది అనుకోండి వాళ్ళకు ట్విన్స్ పుడతారు. లెఫ్ట్ నుంచి ఒక ఎగ్ వచ్చేసింది, అది ఫర్టిలైజ్ అయింది, రైట్ నుంచి కూడా రావచ్చు. సో అలా కాకుండా ఎగ్ డొనేషన్ ఏంటి అంటే యంగ్స్టర్స్ని స్టిమ్యులేట్ చేయటం. వాళ్ళకి పెద్దగా డేంజర్ ఏం లేదండి. ఎందుకంటే ఎగ్ రిలీజ్ చేయడం అనేది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చక్కగా వాళ్ళకు స్టిమ్యులేట్ అవుతుంది. ఎగ్ తీసుకోవడం కూడా ఆపరేషన్ ఏం కాదు, ఒక స్కానింగ్ ప్రోబ్ ద్వారా తీసుకోవచ్చు. ఎన్ని వచ్చినాయి అనేది లెక్క పెట్టుకుంటారు. జనరల్గా ఎగ్ కొట్టి ఎంత రూపీస్ వాళ్ళకి ముట్ట చెప్తారండి. ఎందుకంటే దే ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్రొసీజర్. డైలీ రావాలి, ఇంజెక్షన్ తీసుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి. ఎగ్స్ రెడీ ఉన్నాయి అన్నప్పుడు కిందని తీసేస్తారు. ఎందుకంటే విడుదలైంది అనుకోండి వేస్ట్ అవుతాయి. అవి తీసుకొని సేకరించుకొని ఆ ఎగ్స్ని ఏ స్త్రీకి అయితే అండం విడుదల లేదో
భర్త యొక్క స్పర్మ్తో కలుపుతారు. కాబట్టి ఎగ్ డొనేషన్ ద్వారా ఒక జైగోట్ తయారైంది. ఆ తయారైన దాన్ని ఆ స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెట్టచ్చు. సో అప్పుడు బేబీ ప్రాపర్ గానే ఉంటుందా సార్? మరి అంటే హెల్దీగానే వస్తారా ఎట్లా అనేసి? ఇప్పుడు మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే మనం సెలెక్ట్ చేసే డోనర్స్ అందరూ కూడా ఫస్ట్ అనేక టెస్టుల ద్వారా వెళ్తారు. వారికి ఏ జబ్బులు ఉండకూడదు, జెనెటికల్గా వాళ్ళకి ఏమి ఫ్యామిలీస్లో ఉండకూడదు, మిస్యాప్స్ ఏమి ఉండకూడదు. ఆ తర్వాత వాళ్ళకు జనరల్గా పెళ్లి కాని స్త్రీలే వస్తున్నారు మెజారిటీ. ఎవరైనా పెళ్ళైన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి ముందే చెప్తారు, ఎందుకంటే ఎగ్ మాత్రమే తీసుకుంటామమ్మా, దీని మీద మీకు ఏం హక్కు ఉండదు. ఏ స్త్రీకైనా సరే ఎగ్ పిల్లగా వద్దనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఎగ్ వేస్ట్ అవుతూనే ఉంటుంది, వాళ్ళ బాడీలో రిలీజ్ అవుతుంది, నశిస్తుంటుంది. కానీ ఈ అమ్మాయిలు డబ్బు కోసం కొంతమంది కావచ్చు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలకు ఎగ్ రిలీజ్ లేదు కాబట్టి సొంతం కూడా ఇవ్వచ్చు. అవి బాగుంటేనే తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్ అనేది ఊహించి తీసుకునేది కాదు, తీసుకున్న తర్వాత దాని మైక్రోస్కోప్ చూస్తామండి ఎగ్ బాగుందా లేదా, అది హెల్దీగా ఉందా లేదా. హెల్దీ ఉంటేనే దాన్ని వాడడం. లేని పక్షంలో ఇమెచ్యూర్ ఎగ్స్ వస్తాయి, కొంతమందికి డిస్కార్డ్ చేసేస్తాం. భర్త యొక్క స్పర్మ్ వాడడం వల్ల ఇప్పుడు లాభం ఏం జరిగింది అంటే, ఆ స్త్రీకి ఎట్లాగో పిల్లలు లేరు, ఆమెకు అండం విడుదల లేదు. భర్త స్పర్మ్ వాడడం ద్వారా ఆ బిడ్డ కనీసం తండ్రి జెనెటిక్ ఫాదర్ అవుతాడు, తల్లి మోస్తుంది. ఎందుకంటే ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళు ఎగ్గిచ్చి వెళ్ళిపోతారండి, ఇక మళ్ళీ రారు, వాళ్ళకే హక్కు లేదు. కాబట్టి థైరాయిడ్ జైగోట్ ఎవరిలో పెడుతున్నాము, ఏ స్త్రీకి అయితే అండం విడుదల లేదో ఆ స్త్రీ యొక్క గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. సో సమాజాన్ని చూస్తే ఈమెనే మూసినట్టుగా ఉంటుంది, ఈమె ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఈమె బిడ్డను కంటుంది కూడా. కాబట్టి సమాజానికి మాత్రం తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీళ్ళే అని అనిపిస్తుంది. కానీ ఎగ్ డోనర్ మాత్రం కొన్నిసార్లు అవసరం కావచ్చు. సో దీన్ని ఒక బిజినెస్గా కాకుండా దానికి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయండి, ఎవరు ఇవ్వచ్చు ఏంటి అని. పదే ఇదే కమర్షియల్గా ఇచ్చిపోవటం అని కుదరకుండా అలా ఉంది. తయారైన జైగోట్ ఎలా, ఇక్కడ చూడండి ఇందులో పిండం ఎలా తయారవుతుంది, దానికి స్టేజెస్ ఏంటి అనేవన్నీ కూడా మన స్కాన్ ద్వారా చూస్తారండి. ఎందుకంటే ఏదైనా సరే మనం డోనర్ దగ్గర తీసుకున్నాం, ఇబ్బందులు వచ్చినాయంటే లేడీస్ని పదే స్కానింగ్ పిలుస్తున్నారు, విసుక్కుంటారండి కొంతమంది. ఎందుకు పిలుస్తున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది వారం పిలుస్తున్నారు, 2 వారాలు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తారంటే ఎక్కడైనా జెనెటిక్ డిఫెక్ట్ ఉందనుకోండి, త్వరగా గుర్తించి దాన్ని ట్రీట్ చేయటమా, లేక అబార్షన్ చేయటమా, లేక హెల్తీ బిడ్డ ఉంటేనే కొనసాగించటమా. ఇది సమాజం కోసం అండి, శ్రేయస్సు కోసమే. ఎందుకంటే ఒక వికలాంగులు పుట్టడం అనేది అందరికి డిజాస్టర్. అదే బేబీ హెల్తీగా లేకపోతే ఆ కుటుంబానికే కాదు, సమాజానికి కూడా బరువే అండి. ఎందుకంటే వాళ్ళ వికలాంగు పుడితే వాళ్ళు చంపేయలేం, దానికి సమాజం ఒప్పుకోదు. వాళ్ళని పెంచాలంటే స్పెషల్ కేర్ అవసరం. అందరి కేరియర్స్ పోతాయి, తల్లిదండ్రులు పోతాయి, ఆ కుటుంబంలో అందరూ కూడా ఒక బిడ్డను కాపు కాస్తుండాలి. ఇవన్నీ కాకుండా స్కానింగ్లు ఎందుకు అని అంటే, హెల్తీ బేబీ కావాలి. హెల్తీ బేబీ కాని పక్షంలో హెల్తీ బేబీ అబార్ట్ అవ్వాలండి. ఆ బిడ్డని అబార్షన్ చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు, పుట్టిన తర్వాత అభ్యంతరం పెట్టరు. అయ్యో కాలు లేదని చెప్పి మీరు ఆ బిడ్డని చంపేస్తారా అంటారు. కాబట్టి అది ఒప్పుకోదండి, రూల్స్ ఒప్పుకో. కాబట్టి పుట్టక ముందే జాగ్రత్త తీసుకోవాలి. పాజిటివ్ యూజెనిక్స్ అంటారు, అంటే పుట్టబోయే వాళ్ళందరూ హెల్తీ పర్సన్స్గా ఉండాలి. ఇది నెగిటివ్ యూజెనిక్స్ కొన్నాను నేను కొన్ని. అంటే హిట్లర్ ఉండేవాడు. హిట్లర్ ఏంటంటే ఎవరైనా సరే వికలాంగులు ఉంటే అందరూ నరికేసేమని చెప్పాడండి. అలాంటి వాళ్ళు నాకు వద్దు, అంతా హెల్తీగా ఉండాలి, అందరూ అడిగినప్పుడు యుద్ధంకి వెళ్ళగలగాలి. మిగిలిన వాళ్ళందరూ ముసలి వాళ్ళని ముతక వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు చంపేసేయండి, పనికిరాని వాళ్ళు వాళ్ళ వల్ల సమాజం నష్టం. అది క్రూరమైనటువంటి థింకింగ్. కానీ మన దగ్గర ఏముంది, మనం పాజిటివ్ యూజెనిక్స్ అంటే హెల్తీ వాళ్ళని మాత్రమే పెరగనివ్వండి, ముందే గుర్తించండి. ఈ సైన్స్ ఎందుకు డెవలప్ అయిందంటే ఆరోగ్యవంతుల్ని పుట్టించడానికి. ఏ తల్లిదండ్రులు సరే మీ బిడ్డ బాగాలేదమ్మా అంటే పర్లేదని మేము కంటామని అనరు. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం డాక్టర్, సరే తీసేయండి అంటారు. తీసిన తర్వాత ఆ బిడ్డ యొక్క జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. మనం స్కానింగ్ చూసింది కరెక్టేనా, ఒకవేళ చేసింటే దాని కారణాలు ఏంటి, ఇది మళ్ళీ రికవర్ అవుతుందా, ఇలాంటి ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్లాన్ చేయొచ్చా, అదే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఉదాహరణకు ప్రాబ్లం వచ్చింది, ఆ పిండం ద్వారా మనకు జబ్బు తెలిసింది, తల్లి ద్వారా వచ్చిందా తండ్రి ద్వారా వచ్చిందా, అది కూడా గుర్తించవచ్చా. ఇప్పుడు తల్లి ద్వారా వచ్చింది, అదేంటి అని అంటే హిమోఫీలియా, బ్లీడింగ్ టెండెన్సీలు కొన్ని ఉన్నాయి. డ్యూషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని, పిల్లలు లేచి నిలబడలేరు ఎందుకంటే కాళ్ళలో స్ట్రెంగ్త్ ఉండదు. తండ్రి నుంచి వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయి. రీనల్ సిస్టిక్ డిసీజ్ ఉంది, సిస్టులు ఉంటాయి, 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, ప్యాంక్రాస్లో సిస్టులు వస్తాయి, లివర్లో సిస్టులు వస్తాయి, ఇవన్నీ కూడా తండ్రి నుంచి వచ్చాయి. ఆ జబ్బును తెలిస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేస్తారు అని అంటే, తల్లి నుంచి వచ్చే జబ్బు అయితే ఆ తల్లి యొక్క ఎగ్ వాడరు, బయట వాళ్ళు తీసుకోవచ్చు. తండ్రి నుంచి వచ్చే ప్రాబ్లం అనుకోండి, తండ్రి యొక్క స్పర్మ్ వాడరు. ఇలాంటి ఒక ప్లానింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, చిన్న చిట్టెలు కొంచెం చూపిస్తున్నాను. ముద్దు ఉంది, ముచ్చట ఉంది, క్యారెట్ తింటుంది. ఇది ఎందుకు వాడుతున్నాం ఇన్ఫర్టిలిటీలో అంటే, ఒక స్పర్మ్ ఎగ్ని పెనిట్రేట్ చేయగలతా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది స్పర్మ్ బాగానే ఉంటాయి, స్త్రీకి బాగున్నట్టు ఉంటాయి, ఎగ్స్ బాగానే ఉంటాయి, కానీ అది పెనిట్రేట్ చేయలేదు. కాబట్టి ఆ పెనిట్రేషన్ డిఫెక్ట్స్ని కనుక్కోవడానికి దీన్ని వాడతాడు. దీని యొక్క ఎగ్స్ తీసుకొని హ్యూమన్ స్పర్మ్స్ని బాగానే ఎగ్స్ మీద వదులుతారు. హ్యూమన్ స్పర్మ్స్ కనీసం 10ని పంపామనుకోండి,
కనీసం 60 అయినా సరే, అంటే 6 అయినా సరే పెనిట్రేట్ చేస్తే ఆ స్పర్మ్స్ బాగున్నట్టు. సో స్పర్మ్ పెనిట్రేషన్ టెస్ట్ అంటారండి. స్పర్మ్ లోపలికి వెళ్ళగలుగుతా లేదా. ఇక్కడ చూడండి, ఇది ఎగ్గులో చుట్టుపక్కల స్పర్మ్స్ వేసాం, లోపలికి వెళ్ళాలి. జనరల్గా నేను హ్యూమన్ బీయింగ్స్ అయితే ఒకటే ఎగ్ వెళ్తుంది, ఒక ఎగ్కి ఒక స్పర్మ్ అని చెప్తాం. ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీనిపైన ఉండే జోనా పెలిసిడా అనే పొరను తీసేస్తారండి. తీసేసిన తర్వాత ఈ స్పర్మ్స్ ఈజీగా పెనిట్రేట్ చేస్తే 10కి 10 పెనిట్రేట్ చేసినా అనుకోండి, ఆ స్పర్మ్స్ మంచివి, ఆ స్పర్మ్స్ వాడుకోవచ్చు. అలా కొన్ని టెక్నిక్స్ వచ్చినాయి. కాబట్టి ఎవరైనా సరే ఎగ్ డొనేషన్ కానీ స్పర్మ్ డొనేషన్ కానీ జెనెటిక్ కారణాల వల్ల అడుగుతుంటే అభ్యంతరం పెట్టరాదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఆరోగ్యంతో పుట్టాలని కోరుకుంటారు. తల్లి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే తప్పకుండా తల్లి ఒప్పుకుంటుందండి. సరే అండి, ఎవరిది డోనర్ తీసుకొని నా భర్త స్పర్మ్న వాడండి. కాబట్టి ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలకు తప్పకుండా సైన్స్ అనేది రెడీగా ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం, ఎవరికైనా సరే ఎగ్స్ ఎక్కువ వచ్చినాయి, డోనర్ 10-12 వచ్చేసినాయి, మనం ఎన్ని వాడుకుంటాం? కేవలం ఫస్ట్ 3 మాత్రమే, బెస్ట్ 3 వాడాలి. మిగతా అన్నింటిని క్రయో ప్రిజర్వ్ చేస్తామండి. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి? -186 డిగ్రీ సెంటీగ్రేడ్లో దాచాలి. అంటే మంచు ముక్క, అది ముట్టుకుంటే మన చెయ్యే ఫ్రీజ్ అయిపోతుంది, అంత డేంజర్లో ఉంటుందండి. కాబట్టి దాన్ని పట్టుకుంటాం, మేము అతి జాగ్రత్తగా పట్టుకుంటాం, దాన్ని లేబులింగ్ చేసి లోపల పెట్టేస్తాం. ఇది ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉందండి. అంటే ఒక జీవాన్ని మనం ఫ్రీజ్ చేసి పెట్టేశాం, అంటే లైఫ్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. కాబట్టి ఆ లేబులింగ్ చేసిన తర్వాత, ఉదాహరణకు ఈసారి బిడ్డ కలిగారు, 3 ఇయర్స్కి ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారు, అప్పుడు మళ్ళీ డోనర్ కోసం ఎత్తకుండా దాచిపెట్టినటువంటి ఎగ్స్ని మళ్ళీ వాడుకోవచ్చు, రీయాక్టివేట్ చేయొచ్చు. దాన్నే థాయింగ్ అంటారు. థాయింగ్ అంటే శీతల ప్రదేశం నుంచి మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తేవడం, తెచ్చినాక మళ్ళీ ఇది యాక్టివ్గా అవుతుంది ఆ ఎగ్, దాన్ని మళ్ళీ మనం జైగోడ్గా తయారు చేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎవరికైనా సరే అరుదుగా ఉన్నటువంటి ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ అలా ఉంటే వాడు దాచుకొని లైఫ్లో భవిష్యత్తులో వాడుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు 2-3 బిడ్డలు అయిన తర్వాత మాకు చాలండి అని అంటే అప్పుడు వాటిని డిస్కార్డ్ చేసే అవకాశం ఉంది. లేదా ఇంకా ఇతరులకు డొనేట్ చేయమని అంటారండి కొంతమంది. మాకు అక్కర్లేదు, ఇక మా ఎగ్స్ హెల్దీగా ఉంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వమంటే అప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఈ ఐస్ కోల్డ్ ఈ టెంపరేచర్లో మెయింటైన్ చేయడం అనేది ఒక అద్భుతం. ఈ క్రయో ప్రిజర్వేషన్ ద్వారా చాలా కుటుంబాలు ప్లాన్ చేయడానికి అవకాశం వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఉదాహరణకు ఒలింపిక్స్కి వెళ్తున్నారు అమ్మాయిలు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ పోయి వచ్చిన తర్వాత ఎగ్స్ రావండి, ఎందుకంటే వాళ్ళు పెట్టే రిగర్స్ ట్రైనింగ్ వల్ల ఎగ్స్ రాకుండా పోతున్నాయి. కాబట్టి వాళ్ళు ముందే ఎగ్స్ తీసుకొని ఇట్లా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారండి. పెట్టుకొని వాళ్ళ కెరీర్ 10-12 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు ఎగ్స్ లేవని తెలిసినా వాళ్ళ ఎగ్ లోపల ఉంది, దీన్ని యాక్టివేట్ చేసి పెళ్లి తర్వాత వాడుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా ప్లానింగ్ పనికి వస్తుంది. సమాజంలో ఆరోగ్యం పుట్టడానికి, అయ్యో నా కెరీర్లో నేను పిల్లలు కనలేకపోయాను, నాకు డౌన్ స్పిన్ బిడ్డలు పుడతారేమో అనే భయం లేకుండా హెల్దీ స్పర్మ్స్ కానీ హెల్దీ ఎగ్స్ దాచుకునే అవకాశం ఉంది. వాటి ఏజ్, ఉదాహరణకు ఒక స్త్రీ 22 ఇయర్స్కి తన ఎగ్స్ ఇచ్చింది, 36 ఇయర్స్ అప్పుడు పిల్లలు కావాలని కోరుకుంటుంది అనుకుందాం. అప్పుడు ఆమె 22 ఇయర్స్లో ఇచ్చింది కాబట్టి ఆ ఎగ్ యొక్క ఏజ్ ఎంత అంటే 22 ఇయర్సే. సో 22 ఇయర్స్లో ఉన్నప్పుడు ఆ ఆరోగ్యవంతమైన ఎగ్ దాచుకుంది కాబట్టి 36 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఎగ్ 22 ఇయర్స్ మాత్రమే. కాబట్టి బిడ్డలు ఆరోగ్యవంతంగా పుడతారు. సో ఇంత గొప్ప టెక్నిక్ కానీ మ్యాజిక్ కానీ ఇందులో ఉంది. కాబట్టి ఎవరైనా సరే కెరీర్లో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా ఆరోగ్యవంత బిడ్డలు కానీ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సార్, ఈ